మనుషుని పోలికలో మన వంటి ఒక పాప శరీరాకారంతో ఆయన భూమి మీద జన్మించిన గడియని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దీని వెనక వెల చెల్లించిన వారు ఉన్నారు. ఆ వెల చెల్లించిన వారిలో దేవుడి భూమి మీదకు రావటానికి, సశరీరుగా రావటానికి ఎన్నుకున్న ఒక పాత్ర తన తల్లి అయిన మరియా. తన తల్లి అయిన మరియా భూమి మీద ఎన్నో కోట్ల మంది ప్రజలుండగా, ఎక్కడో గలిలియా జిల్లాలోని నజరేతు అనే చరిత్రహీనమైన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక కన్యకను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఎన్నుకున్న, తన తల్లిగా ఉండటానికి ఎన్నుకున్నటువంటి ప్రభువు తల్లి అయిన మరియా గలిలయ జిల్లాలో జీవిస్తుంది. గలిలియా అంటే మరణ ఛాయల్లో ఉన్నవారు. వాళ్ళు సావు నీడల్లో బ్రతుకుతున్నారు. ఏ నీడల్లో? సావు నీడల్లో బ్రతుకుతున్నారు. ఒక మాట కూడా నేను లేఖనంలో లేని మాట్లాడట్లేదు. గలిలీయులు అంటేనే సావు నీడల్లో బ్రతుకుతున్నారు వాళ్ళు. అదే మనం పదే సార్లు క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం కదా, మరణ ఛాయ అంటే అర్థం ఏంటి? సావు నీడల్లో బ్రతికిపోతున్నారు. నిజమే, అక్కడేదో మనకి విశ్రాంతి ఉందని చాలా మంది మన జీవితంలో కూడా ఎవడో ఒకడు మన కష్టాల్లో, మన నిట్టూర్పుల్లో, మన అవసరాలు తెచ్చడానికి ఎవడో ఒకడు అని చెప్పేసి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం తీర్చుకోవటం మన వల్ల కాదు. మరి ఎలా? ఏదో ఒక నీడ ఎత్తుక్కోవాలని చెప్పి మనుషులు ఏదో ఒక నీడ ఎత్తుక్కొని ఆ నీడల్లో బ్రతికేస్తున్నారు. ఆ నీడలోకి వెళ్ళిన తర్వాత నా బిడ్డలను చదివించుకోగలుగుతున్నాను. ఆ నీడలోకి వెళ్ళిన తర్వాత నా స్థితి బాగుంది. ఆ నీడలోకి వెళ్ళిన తర్వాత చాలా పరిస్థితులన్నీ మంచిగా ఉన్నాయి అనుకుంటున్నాం. ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక నీడని చేరిపోయాడు. ప్రతి సహోదరి ఈ విషయాన్ని గ్రహించాలి. కానీ నువ్వు చేరిన నీడ అది నీకు సావు నీడ. రాసిపెట్టుకో ఎప్పుడైనా. సావు నీడ. అలాంటి నీడల్లో బ్రతుకుతున్నారు గలిలీయులు. ఏదో ఒక నీడను బ్రతికిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ వారు ఉన్న నీడ సావు నీడలో బ్రతుకుతున్నారు. అలాంటి జిల్లాలో జన్మించింది మన తల్లి. ఎవరు? మరియా. అదీ కాకుండా నజరేతు, ఆ జిల్లాలో ప్రభువు తల్లి అయిన మరియా జిల్లా. ఏ జిల్లా? ఏ గ్రామం? మాట్లాడండి రా. నజరేతు అనండి. ఈ నజరేతులో మంచిదేదీ లేదు అన్న నానుడు ఉంది. ఆ నజరేతులో మంచిదేదీ లేదు. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని బైబిల్ చెప్తుంది. ఒక్క మంచి కూడా అక్కడ లేదు. అసలు మంచిది అన్నది నజరేతు నుండి రాదు. అటువంటి ఊరిలో జన్మించింది. అంటే అది ఒక చరిత్రహీనమైన ఊరు.
ఆ జిల్లా చరిత్రహీనం, ఆ గ్రామం చరిత్రహీనం. అలాంటి గలిలయ జిల్లాలో, సావునీడల్లో బ్రతికిపోతున్న గలిలయ జిల్లాలో మంచి అన్నది లేని నజరేతు ఊరికి చెందినది ప్రభు తల్లి అయిన మరియా. ఆ ఊరిలో నివసిస్తున్నటువంటి కన్యక ప్రభు తల్లి అయిన మరియా. ఒక రోజున గబ్రియేలు దూత పరలోకం నుండి తండ్రి చేత పంపబడింది. ఎవరి వద్దకు పంపబడింది? కానా గలిలయ జిల్లాలో నజరేతు అనే ఊరికి పంపబడింది. ఒకవేళ ఈ గబ్రియేలు దూత అనుకుని ఉండొచ్చు, అరే ఇదేంటి, యెరూషలేం పట్టణం ఉంది కదా, మహారాజు పట్టణమైన యెరూషలేం ఉంది కదా, నన్ను అక్కడ పంపించవచ్చు కదా, అక్కడున్న వారిలో ఎవరినో ఒకరిని ఎన్నిక చేసుకోవచ్చు కదా. ఆ రోజుల్లో నవనాగరికతలతో పెళ్ళిబుచ్చుతున్న ఎదెన్సు పట్టణాన్ని ఎన్నుకోవచ్చు కదా, అక్కడ నుండి అయితే బాగుంటుంది. ఆ రోజుల్లో ప్రపంచాన్నంతటిని పాలిస్తున్న రోమ్ నగరాన్ని ఎన్నుకొని ఉండొచ్చు కదా అని అనుకుని ఉండొచ్చు గబ్రియేలు దూత. ఇదేంటి, దేవుడండి తన తల్లిగా ఉండటానికి, అరే మరణి నీడల్లో కూర్చున్నా, సావు నీడల్లో బ్రతికిపోతున్నా, మంచిదే లేని ఊరుకు నన్ను పంపుతున్నాడేంటి అని ఒకవేళ ప్రభు దూత అనుకుని ఉండొచ్చు, గబ్రియేలు దూత. ఎట్టకేలకు ప్రభు మంచిదే లేనటువంటి నజరేతుకు పంపాడు. ఆ నజరేతులో మంచిదే లేదు, మంచిదే లేదు, మంచిది రాదు. అలాంటి చిన్న ఊరికి పరలోక తండ్రి గబ్రియేలును మరియ దగ్గరికి పంపించాడు. ఆ మరియ దగ్గరికి వచ్చి, మరియ అప్పుడు ఇంట్లో ఉంది. ఎక్కడ? ఇంటిలో. గబ్రియేలు దూత వచ్చింది. గబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాల మరియా నీకు శుభం, దయాప్రాప్తురాల మరియా నీకు శుభం, దయాప్రాప్తురాల మరియా శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. ఆ మాటలకు మరియ తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, ఆ దూత మరియా, ఆ మాట అందరూ చదవండి, ఉపయోగించను. మరియా, అందరు కలిసి చదవండి, స్క్రీన్ మీద వస్తుంది. మొదటి అధ్యాయం ఉపయోగించను, లూకా సువార్త. ఆలోచించుకొని చూడగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు, అందరేనండి ఆ మాట, దేవుని వలన నీవు కృప పొందితివి. అందరూ తలపైకెత్తి చూసి ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసయ్య తల్లిగా ఉండటానికి ఎక్కడున్న ఆవిడ కావాల్సి వచ్చిందండి? మాట్లాడాలి. నజరేతులో. మంచిదే రాదు అక్కడి నుండి. అటువంటి గ్రామంలో నుండి ఒక కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత కృప, ఎంత కృప! మంచిదే రానటువంటి ఒక గ్రామం నుండి తన తల్లిగా ఉండటానికి ప్రభు తల్లి మరియను తండ్రి ఎన్నుకున్నాడు. పరలోక తండ్రి ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న గబ్రియేలు దూతను పంపించి, దయాప్రాప్తురాల మరియా నీకు శుభం, నువ్వు ప్రభువు వలన కృప పొందితివి.
చెప్పండి హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రపంచమంతా శాసించే పట్టణం ఏ పట్టణం? ప్రపంచాన్ని ఏలుతున్న పట్టణం సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. రోమ్ నగర్ ప్రపంచమంతటిని శాసిస్తుంది ఆ రోజుల్లో. ఏథెన్స్ పట్టణం నవనాగరికతలతో పెళ్ళుబిక్కుతుంది. యెరూషలేం మహారాజు పట్టణంగా వెదజల్లుతుంది. అదే యూదయాలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని వద్దనుకొని దేవుడు నవనాగరికతలతో వెదజల్లుతున్నటువంటి ఏథెన్స్ పట్టణానికి దేవుడు తన దూతను పంపక, తన దూత అయిన గబ్రియేలును ఏథెన్స్ పట్టణానికి పంపలేదు, రోమ్ నగరానికి పంపలేదు, యెరూషలేమునకు పంపలేదు. తన దూతను ఎక్కడ పంపించాడు? నజరేతుకు. ఆ నజరేతులో ఒక కన్య దగ్గరకు పంపాడు. నేను ఒక మాట చెప్పునా, కేవలం నిన్ను రక్షించాలని. రాసి పెట్టుకో, కేవలం నిన్ను రక్షించాలని, తన దైవత్వ మహిమను నీకు ప్రత్యక్షపరచాలని, దేవునిని ఎరుగని ఆత్మీయ అంధకారంలో మగ్గిపోతున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వారికి తన వెలుగులను పంచాలని, నీ వ్యసన పాప బంధకాల్లో నిన్ను విడిపించాలని, ఇంతకుముందే నువ్వు చేసిన ప్రతి పాపమునకు తన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం కలగ చేయాలని, పాపము మీద, వ్యసనాల మీద పూర్తి జయం పొందటానికి తన ఆత్మను నీకు ఇవ్వాలని దేవుడు నీ మీద కృప చూపి తాను ఏర్పరచుకున్న ఒక సేవకుని, ఒక దూతను నీ యొద్దకు పంపాడు.